వెల్కమ్ టు S4 మీడియా. భారత సైన్యం మే 7, 2025న ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన క్షిపణి దాడులు చేసింది. ఈ దాడులు ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది పౌరుల మరణానికి కారణమైన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా జరిగాయి. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ దాడులను ఖచ్చితమైనవి, అనవసర ఉద్రిక్తతలను నివారించేలా చేసినవి అని వర్ణించారు. అయితే పాకిస్తాన్ ఈ దాడులను యుద్ధ చర్యగా అభివర్ణించి తీవ్రంగా ఖండించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం అనంతరం సైన్యానికి సముచిత ప్రతిచర్యకు అనుమతినిచ్చారు. ఈ దాడుల్లో 26 మంది మరణించినట్లు, 46 మంది గాయపడినట్లు పాకిస్తాన్ పేర్కొంది. వీరిలో పౌరులు, పిల్లలు ఉన్నారని ఆరోపించింది. షరీఫ్ ఈ దాడులకు కిరాతక సిగ్గుచేటు అని విమర్శించారు. పాక్ వైమానిక దళం భారత్కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చినట్లు పేర్కొంది. అయితే భారత్ ఈ వాదనలను తోసిపుచ్చింది. షెహబాజ్ షరీఫ్ ఈ రోజు అంటే మే 8, 2025 పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నాడు. ఈ ప్రసంగంలో భారత్ దాడులకు ప్రతిస్పందనగా తీసుకోబోయే చర్యలను వివరించే అవకాశము ఉంది. పాక్ రక్షణ మంత్రి ఖనాజా ముహమ్మద్ ఆసిఫ్ ఈ దాడులు సంఘర్షణను విస్తరించే ఆహ్వానమని హెచ్చరించారు. కానీ పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ దాడులలో భారత్, పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న కాశ్మీర్ వివాదం మరింత తీవ్రమైంది. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఐక్య రాష్ట్రాలు, యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలు రెండు పక్షాలను సంయమనం పాటించాలని కోరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంఘర్షణను విచారకరం అని పేర్కొని త్వరగా పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. భారత్ తన సరిహద్దుల వెంబడి వైమానిక రక్షణ వ్యవస్థలను సక్రియం చేసింది. రక్షణ అధికారులు ఏదైనా ఊహించని పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ యూరప్ పర్యటనను రద్దు చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆపరేషన్ సింధూర్ గురించి చర్చించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు అన్ని పార్టీల నాయకుల సమావేశం జరిగింది. ఈ సంఘర్షణ 1971 తర్వాత అత్యంత తీవ్రమైనదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చైనా, రష్యా వంటి దేశాలు ఈ పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తున్నాయి. చైనా ఈ సంఘర్షణలో పాకిస్తాన్కు మద్దతు ఇవ్వొచ్చనే ఆందోళనలు ఉన్నాయి. ఇది భారత్కు 2 రంగాల సవాలుగా మారవచ్చు. అంతర్జాతీయ నాయకుల మధ్య వర్తిత్వం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రతిపాదిస్తున్నారు. అయితే భారత్ కాశ్మీర్ విషయంలో 3వ పక్ష జోక్యాన్ని వ్యతిరేకిస్తుంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు యుద్ధ సన్నాహాల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ప్రయత్నాలు ఈ సంఘర్షణను నియంత్రణలోకి తెచ్చే అవకాశం ఉంది. షెహబాజ్ షరీఫ్ ప్రసంగం, భారత్ తదుపరి చర్యలు ఈ సంక్షోభం దిశానిర్దేశం చేయనున్నాయి.